వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరు చెప్పినట్లండి ఈ 12 రాశుల వారికి సంబంధించి పలానా డేట్లో ఆదాయం ఈ విధంగా ఉంటుంది, ఖర్చులు ఈ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నారండి. అయితే ప్రేక్షకులు మనకి కాల్ చేసి మాకు 100% మ్యాచ్ అవుతున్నాయి ఈ విధంగా అంటున్నారు. అయితే గురుగారు, సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మిథున రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కుజుని యొక్క సంచారం, 12వ కుజుడు గురువు, రాశిలో కుజుడు, అలాగే తృతీయ ముందు రవి బుధుల యొక్క సంచారము, ఇక కేతువు శుక్రుడు చతుర్థంలో సంచారం, అలాగే నవమ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం, మరియు దశమ స్థానంలో రాహు. వెరసి చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అంటే అనుకూలంగా లేని రోజులు కొన్ని ఎక్కువగా ఉన్నప్పటికీ, అనుకూలంగా ఉన్న రోజులు తక్కువగా ఉన్నా చాలా మటుకు శుభ ఫలితాలు యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారు సంతానం యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఆకస్మికముగా సంతానము జబ్బు పడడం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే మీరు మొండి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కారణం ఏంటంటే ప్రధానంగా మీరు గత కొన్ని రోజులుగా మీ యొక్క జరుగుతున్నటువంటి పనులలో అన్నీ కూడా చాలా మటుకు పాజిటివ్గా ఉండడం, చేసినటువంటి పనులు ఎదుటి వాళ్ళ యొక్క మెచ్చుకోలుగా ఉండడం, ఈ కారణం చేత అతి ఆత్మవిశ్వాసానికి గురవుతారు. కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా మీ యొక్క పనులు పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా తగ్గి ఉండడం అనేటువంటి అలవాటు చేసుకున్నట్లయితే అసలు ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క 15 రోజుల పాటు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి అనుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి. ఉన్నతాధికారుల యొక్క అండదండలు సంపూర్ణంగా ఉండడం, ఈ కారణం చేత మీరు ప్రమోషన్ లిస్టులో ముందుంటారని చెప్పవచ్చు. ఇక ఆశయాలు, కోరికలు అధికంగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం లేని కారణం చేత చాలా మటుకు తక్కువ స్థాయిలోనే వచ్చేటువంటి ఫలితాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి మంచి శుభ పరిణామం, వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఎదుటి వాళ్ళని నమ్మి మీరు గనక ఈ యొక్క 1 నుంచి 15వ తారీఖుల్లో కనుక డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే అవి వాటి మీద ఆశ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ రోజుల్లో డబ్బులు అధికంగా, ధనరాబడి అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మానసికమైన ప్రశాంతత రూపిస్తుందనే విషయాలు గత 3 నెలలుగా మీకు వినూత్నంగా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తున్నారు. ఇక ముందు కూడా చక్కగా వీటికంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితి ప్రకారం ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుందని తెలుసుకుంది. ఎందుకంటే మానవుడికి వచ్చేటువంటి సమస్యల్లో అధిక శాతం ఎక్కువగా ధనపరమైనవి. ధనంతోనే సమస్యలు వస్తాయి, ధనంతోనే సమస్యలు తీరుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 1వ తారీఖు రోజున ప్రధానముగా ధనాదాయం అంతగా ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, కుటుంబం మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో చాలా మటుకు మౌనంతో మీరు సమాధానం చెప్పండి. వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. ఇక 2, 3, 4 తారీఖుల్లో ధనాదాయం చక్కగా ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అలాగే ఉన్నత ఉద్యోగస్తుల యొక్క అనుగ్రహం కలగడం, ప్రమోషన్లో మీరు ముందుంటారు. ఇతరులతో మీరు మాట తీరు వ్యవహారం వల్ల అందరినీ మెప్పుని మీరు పొందుతారు. తద్వారా మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది. ఇక 5, 6 తారీఖుల్లో, 7, 8, 9 తారీఖుల్లో కాస్త విచారించాల్సినటువంటి పరిస్థితి. 5, 6 తారీఖుల్లో గృహోపకరణాలు కావచ్చు,
గృహ మరమ్మతులు కావచ్చు, వాహన మరమ్మతులు కావచ్చు, లేదా నూతన గృహ కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నంలో వలన కొంత ధనం ఖర్చు అవుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 7, 8, 9 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్నీ కూడాను ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప కార్యరూపం దాల్చదు. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఏ పని చేయాలన్నా కానీ మీకు విక్రమం, కరేజ్ అంటారు, ఆ కరేజ్ లేకపోవడం, వెనకడుగు వేసే తత్వం ఈ యొక్క 7, 8, 9 తారీఖులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మీకు సూచించినట్లుగా ఈ యొక్క 7, 8, 9 తారీఖులలో 14, 15 తారీఖులలో మీరు డబ్బులు ఎవ్వరికీ కూడాను చేబదులుగా ఇవ్వకండి. ఇస్తే తిరిగి రావు. ఇక 10, 11, 12, 13 తారీఖుల్లో విశేషమైనటువంటి ధన రాబడి గోచరమవుతుంది. 6వ తారీఖు అనగా 10వ తారీఖు, 11వ తారీఖుల్లో విశేషంగా మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది. ముఖ్యంగా 12, 13 తారీఖుల్లో జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం వల్ల మీకు లాభసాటిగా మారుతుంది. అలాగే భాగస్వాముల మధ్య జీవితము లేదా వ్యాపారము భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ పొరపచ్చాలు కానీ తొలగిపోయి నూతనంగా మళ్ళీ నూతన ఆలోచనలతో, నూతన ఒరవడితో మీ యొక్క కార్యక్రమాల్ని ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఇక 14, 15 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న 14, 15 తారీఖులో ఖర్చులుంటే వాయిదా వేసుకోండి, లేదా ఆ ఖర్చుల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోండి, ఖర్చులను తగ్గించుకోండి. ఎందుకనంటే ఆకస్మికమైనటువంటి ఖర్చులు 14, 15 తారీఖుల్లో ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకున్న ఖర్చులు, ఆ రోజున వచ్చే ఆకస్మిక ఖర్చులు తోడై ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని సమస్యల వలయంలో చిక్కుముడినట్లుగా చేస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఒక భయము, ఆందోళన మిమ్మల్ని వెన్నాడుతుంది. తద్వారా ఏ పని చేయలేక వృధా కాలయాపన ఈ 14, 15 తారీఖుల్లో జరుగుతుంది. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే 5, 6, 14, 15 తారీఖుల్లో డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే గ్రహ సంచారం కాస్త బలముగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం లేకపోయినా నెట్టుకొస్తారు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రధానంగా మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మదోషాల వలనే ఈ యొక్క జన్మలలో ఇప్పుడున్నటువంటి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి. ఎప్పుడు రాత్రి, ఎప్పుడు పగలు ఉండదు. కాబట్టి కష్ట సుఖాలు సమానంగా ఉండేటువంటి జీవితాలు. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణకి సంబంధించి మా ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖు రోజున శని త్రయోదశి, పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి అద్భుతమైన రోజు. అటువంటి రోజు మళ్ళీ ఈ సంవత్సరంలో లేదు. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే ఏ కుటుంబంలోనైనా కానీ పితృదోషములు లేదా పితృశాపములు ఉంటే అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. పైగా ఈ యొక్క పితృదోషం లేదా పితృశాపం అనేటువంటిది తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అది పితృదోషమే. అలాగే ఈ పితృదోషం ఉన్నప్పుడు మందులకు నయం కాని రోగాలతో బాధపడుతూ ఉండడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, అలాగే డైవోర్సులు అవుతూ ఉండడం, ఇలా 1, 2 అనేక రకాలైనటువంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాని సమస్యలతో, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పితృదోష నివారణార్థమై ఈ సెప్టెంబర్ పితృపక్షాలలో 25వ తారీఖు రోజున, 30వ తారీఖు రోజున 2 రోజుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. కాబట్టి సశాస్త్రీయంగా, నిజాయితీగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, మిథున రాశి వారంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే శివాలయంలో అర్చన చేయించుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా మీకు సమస్యలు పరిష్కారం కాలేదు అని అంటే అవి మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్య పండితులను సంప్రదించినట్లయితే, వారిచ్చే సలహాలు, సూచనలు పాటించినట్లయితే తప్పకుండా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో వచ్చే సమస్యలు కూడా మీకు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు చక్కగా మంచి జ్యోతిష్యుల్ని సంప్రదించవచ్చు. గురువుగారు, సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.